బాపట్ల మండలంలోనే మారుప్రోలు వారిపాలెం గ్రామం నుండి సుమారుగా 5 కిలోమీటర్ల వాగుండ రోడ్డుని పగలగొట్టి 4 నెలలు గడుస్తున్న రోడ్డును మరమ్మతులు చేయించుకున్న ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న చర్యలు తీసుకుని శాసనసభ్యులు వెంటనే రాజీనామా చేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా పాండురంగపురంలో మరియు దానవాయిపేట పల్లెకారులను వారి జీవన వృత్తిపై ఆటంకం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోలేక పల్లెకారులకు అండగా ఉండకుండా పూర్తిగా విఫలమైనందుకు మీరు వెంటనే రాజీనామా చేయాలి. మీరు శాసనసభ్యులుగా ఈ ఏడాది కాలంలోనే చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దళితులపై వారి నోటికాడ అన్నం తీస్తూ వారు చేస్తున్న ఉద్యోగంపై కక్ష పెట్టి ఉద్యోగం తీస్తున్న తీరు మీరు వెంటనే రాజీనామా చేయాలి. బాపట్ల మున్సిపాలిటీకి త్రాగునీటి కోసం మంచినీటి చెరువు ఏర్పరచడంలో మీరు పూర్తిగా విఫలమయ్యారు. మీరు వెంటనే రాజీనామా చేయాలి. బాపట్ల మండలంలోని బాపట్ల పరిసర ప్రాంతాల మరుపురోలు వారిపాలెం పంచాయతీలో ఉన్నాం. ఈ రోడ్డు సుమారుగా 4 నెలలు అవుతుంది. బాగుండ రోడ్డు పగలగొట్టి ఇంతవరకు ఈ రోడ్డు రిపేర్ చేయకుండా దీన్ని మరమ్మతులు పూరించకుండా మరి దీనికి వచ్చిన నిధులు ఏమైనాయో ఏంటో ప్రజలకు తెలియట్లేదు. ఈ రోడ్డుని ఎప్పుడు పూర్తి చేస్తారని వాహనదారులు ఇట్లాంటి టైర్ బండి రైతులు ఎంతమందో మొత్తుకుంటున్నారు, అడుగుతున్నారు, చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ విషయాలపై స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టి సాధించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న శ్రీ వేగేసి నరేంద్ర వరమరాజు గారికి మన శాసనసభ్యులు నియోజకవర్గ ప్రథమ పౌరుడైన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సర కాలంలో ఎమ్మెల్యే గారు విజయాలు అపజయాలు మొదట చెప్పుకుందాం. బాపట్ల నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గ స్థాయి రైతు బజార్ని ఓపెన్ చేసి రైతులకు అందుబాటులో తెచ్చిన శ్రీ నరేంద్ర వర్మరాజు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో రఘుపతి గారు ఆ రైతు బజార్ని ఓపెన్ చేయడంలో రైతులకు అందించడంలో విఫలమయ్యాడు. అందుకు రైతు బజారు ఓపెన్ చేసిన రైతులకు అందించిన విషయంలో ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా అపజయాలు తెలుసుకుందాం. అంటే ఎమ్మెల్యే గారు ఆయన పరిపాలనలో ఎంతవరకు ఫెయిల్ అయ్యాడు, ప్రజలకు ఏ మేలు చేశాడు తెలుసుకుందాం. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుండి ఓన్లీ ఎస్సీలకే టార్గెట్ చేశాడు. ఎస్సీల టార్గెట్ ఎందుకు చేశారంటే పిన్నుబోని వారిపాలెం సంబంధించిన మాజీ సర్పంచ్ భర్త ఏబేల్ గారిని సబ్స్టేషన్ ఆపరేటర్ ఉంటే తీసేశారు. మురకటిపాడులో డాక్టర్ యానిమేటర్ ఉన్న ఆమె తీసేశారు. అట్లా ఎస్సీ చిన్న ఉద్యోగస్తులను తీసేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటేషన్ వాచ్మెన్ను వాళ్ళని తీసేశారు. అట్లాంటి వ్యక్తుల్ని అదిగాక ఈ మధ్య కాలంలో ఒక దళిత విఆర్ఓ మీద పడి సస్పెండ్ చేయించాడు. అట్లాంటి సంఘటనలు చూస్తున్నాం. ఇక్కడ బాపట్ల నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే గారికి పర్సనల్ పిఏగా ఉన్న తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా బయట వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, వాళ్ళ వర్గాలను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారని ప్రజలు అనుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం ఎమ్మెల్యే గారే బయటకు వచ్చి చెప్పాలి. అదేవిధంగా మీరు ఎమ్మెల్యేగా ఉంటూ మీ ఎమ్మెల్యేగా మీరు మీ విధులు ప్రజలకు సేవ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. నన్ను అడిగితే మీరు వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చెప్పి మళ్ళీ ప్రజలు తెలివిగా చదువుకున్న వాళ్ళు ప్రజలకి పరిపాలన చేసే వ్యక్తుల్ని ప్రజలు ఎన్నుకుంటారు. మీరు వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలంటే మీరు ఏకంగా ఒక వర్గానికి పనిచేస్తున్నారు. అదేవిధంగా అక్కడ రామచంద్రపురంలో పల్లికారులకి అన్యాయం చేసావు, అటుపోతే విజయలక్ష్మీపురం పల్లికారులకి అన్యాయం చేసావు. మీరు ఏ వర్గానికి న్యాయం చేశారని చెప్పాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నా. అదేవిధంగా తెలియజేస్తున్నాం, బాపట్ల నియోజకవర్గంలో మీరు ఇది అభివృద్ధి చేశాను, ప్రజలకి ఈమెయిల్ చేశాను చెప్పలేరు. ఈ రోడ్డే మీకు కారణం. ఈ రోడ్డు సుమారుగా 4 నెలలు అవుతుంది. 4 నెలల క్రితం ఈ రోడ్డు పలకొట్టి బాగుండ రోడ్డుని ట్రైన్ పెట్టి తవ్వించి ప్రజల్ని ఎంత ఇబ్బంది చేస్తున్నామంటే ఇది ఒక మచ్చు తునక. మీరు ఈ రోడ్డు విషయమై పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మీరు వెంటనే మీకు నైతిక బాధ్యత ఉంటే వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేసి నేను పరిపాలన చేయలేకపోతున్నాను, నియోజకవర్గ ప్రజలకి న్యాయం చేయలేకపోతున్నాను అని ఒప్పుకొని మీరు రాజీనామా చేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు ఏ వర్గానికి న్యాయం చేశారని మీరు మీడియా ముఖంగా వచ్చి ప్రతి వర్గానికి నేను న్యాయం చేశాను, కుల మతం భేదం
ప్రాంతం లేదని చెప్పగలిగితే నేను ఒప్పుకుంటా. మీరు ఏ వర్గానికి న్యాయం చేయలేరు. టౌను మీ పార్టీ టౌన్ అధ్యక్షులుగా ఎస్సీలకు ఇస్తానన్నమాట ఇస్తానన్నా అని పుకారు వచ్చింది, వీలేపోతున్నారు. కర్లపాలెం మండలం ఒక ఎస్సీ సామాజిక వర్గానికి అధ్యక్షులుంటే ఆ అధ్యక్షులను తొలగించాలని ఆయనకి నామకి వాస్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ నామకి వాస్తి పదవి ఇచ్చి గుండెకాయ లాంటి మండల అధ్యక్షులను తొలగించాలని మీ ప్రయత్నాలు ఇవన్నీ మానుకోవాలి. మీరు తగిన లోకల్ ఎలక్షన్లు అయినా ఎస్సీలు మీకు తగిన బుద్ధి చెబుతారు, అన్ని వర్గ నాయకులు బుద్ధి చెబుతారు. మీరు బీసీల్లో శాఖల వర్గానికి కూడా మీరు అన్యాయం చేస్తున్నారు, అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ పదే తెలియజేస్తుంది, మీరు పరిపాలనకు పనికిరారు, మీరు వెంటనే రాజీనామా చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తుంది. ఈ రోడ్డు విషయంలోనే మిమ్మల్ని రాజీనామా చేయమంటున్నాను. ఈ రోడ్డు పగలగొట్టి 4 నెలలు అయింది, ఇంకెన్ని నెలలకి రోడ్డు వేస్తారు? ఎక్కడన్నా ఉందా? రోడ్డు వేసే క్రమంలో 4-5 రోజుల ముందు రోడ్డు పగలగొట్టి సరిచేస్తారు. 4 నెలల క్రితమే ముందే పగలగొడతారా? అసలు ఈ రోడ్డుకి చేయమని వచ్చిన నిధులు ఎటు మళ్లించారు? కొంపదీసి మీరు సొంత నిధులు వాడుకున్నారా? దేనికి? ప్రజలకు తెలియజేయాలి. ఈ విషయంపై ఈ రోడ్డు వేయటంలో మీరు పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి మిమ్మల్ని రాజీనామా చేయమంటున్నానని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై భీమ్, జై భారత్.